గురువుగారు ఇందాక మనకు తెలియచెప్పినట్టుగా మునిత్రయం ఉన్నారు. ఆ మునిత్రయంలో మధ్యమమణి ఎవరు అనంటే ఇదిగో యామునుల వారు. ముందుగా నాథమునుల వారు, తరువాత యామున మునివారు, తరువాత రామానుజముని వారు. మధ్యమమణి వీరు. వీరి యొక్క గొప్పదనం గురించి, వీరి యొక్క జీవిత విశేషాల గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా ఇంకా ఎన్నో కొన్ని మహా గొప్ప విషయములకు మనం అన్యాయం చేసిన వారం అయిపోతాం. ఎందుకంటే అన్ని విశేషములు, వారి జీవితం అంతా కూడా వారు ఎన్ని సంవత్సరాలు జన్మించారో, ఎన్ని సంవత్సరాలు జీవించారో కూడా గురువు గారు మనకు తెలియజేశారు. మరి అన్ని సంవత్సరాల జీవితంలో వారు చేసినటువంటి దిగ్విజయ యాత్రలు ఎన్నెన్నో, వాటిలో కొన్ని ప్రధాన అంశాలను మనం ఈ రోజున చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యామునుల వారికి ప్రఖ్యాత నామము ఒకటి ఉన్నది, ఆళవందారులు అని. వారు రచించినటువంటి స్తోత్రరత్నానికి కూడా పేరు ఆళవందార స్తోత్రం అని అంటారు. ఇంతకీ ఏమిటండి ఈ ఆళవందారులు అంటే ఏమి అర్థం? ఒక్కటి, ఆ పేరులో ఉండేటువంటి రహస్యం మనం అర్థం చేసుకుంటే వారి జీవితం యొక్క గొప్పదనం ఏమిటో మనకు పరిపూర్ణంగా కాస్త అర్థమైనట్టే లెక్క. ఆళవందారులు అనంటే పాలించుటకు వచ్చినటువంటి వారు అని మనం తెలుగులో అర్థం చెప్పుకోవచ్చు. అసలు ఇంత గొప్ప నామము వారికి ఎలా వచ్చింది అనేటువంటి ఒక చిన్న సందర్భాన్ని ఈ రోజున మనం గురువుల యొక్క ఆశీస్సులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పట్లో వీరు జీవిస్తున్నటువంటి కాలంలో రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వారు చోళ మహారాజు. అప్పట్లో చోళ మహారాజుల యొక్క రాజ్యంలో ఎంతో చక్కనైనటువంటి పండిత సదస్సులు చాలా గొప్పగా జరిగేవి. వారందరూ కూడా ఎంతో మంది వేదాంగ పండితులు, ఇతర శాస్త్ర పండితులు అందరూ కూడా వచ్చి వారి యొక్క పాండిత్యాన్ని అక్కడ ప్రదర్శించి ఎంతో గొప్పవైనటువంటి వాదోపవాదాలన్నీ కూడా చేస్తూ ఉండడం, ఇవన్నీ చాలా గొప్పగా శాస్త్ర పరిపాటి ఆనాటి రాజుల కాలంలో జరుగుతూ ఉంది. శాస్త్ర పరిరక్షణ, ఆ వాదనలో లోక కళ్యాణదాయకమైనటువంటి అంశాలను కూడా గ్రహించడము ఆనాడు రాజులు చేసేటువంటి. అదేవిధంగా చోళ మహారాజు ఒక రోజున తన భార్యతో కూడి చక్కనైనటువంటి ఒక పండిత సదస్సుని ఏర్పాటు చేశారు. చేస్తే ఎంతో మంది మహామహా పండితులు అక్కడికి వచ్చారు. అందులో ఒక ఆయన నామము ఉన్నది కోలాహలుడు అని ఒక ఆయన మహాపండితుడు, అక్కడ ఆస్థాన పండితుడు కూడా. అందరూ వచ్చారు, యామునుల వారు కూడా అక్కడ ఉన్నారు. అందరూ కూడా చెప్పారు, ఎవరైతే ఈ రోజున పండిత సభలో విజయాన్ని ఎవరైతే పొందుతారో వారికి నా యొక్క రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి మహారాజు ప్రకటన చేశారు. దాంతో ఈ కోలాహలుడు అనే ఆయన పేరులోనే కోలాహలమని ఉంది కదా, చాలా కోలాహలంతో అయితే నేను ముందుకు వస్తున్నాను, ఎవరేం మాట్లాడినా సరే వారికి 3 అవకాశాలు ఇస్తాను, వారు ఏమి మాట్లాడినా కూడా నేను వారి మాటని ఖండిస్తాను. మరి కోలాహలుడు యొక్క పాండిత్యం ఏమీ సామాన్యం కాదు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అటువంటి పరిస్థితుల్లో యామునుల వారు చక్కగా లేచి, నేను 3 ప్రశ్నలు వేస్తాను, వాటిని దయతో ఖండించగలరు అని చెప్పి మొదలుపెట్టారు. చూడండి, ఎంత చిన్నదైనటువంటి ప్రశ్ననే, కానీ అతను నోరెత్తి మాట్లాడకుండా అతని పేరులోనే కోలాహలం ఉన్నది, అతను కోలాహలము లేనివాడిగా చేసేశారు. మొట్టమొదటి ప్రశ్న వీరు అన్నారట, ఒక మాట అన్నారు, ఖండించండి దీన్ని చూద్దాము అని. మొదటి మాట అన్నారు యామునుల వారు, యుష్మన్మాత నతు వంధ్య. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే, మీ తల్లి గారు సంతానము లేనటువంటి వారు కాదు, అంటే సంతానము ఉన్నవారు. మరి వీరి మాటని ఎలా ఆయన ఖండించగలరు? నిజమే కదండి, మా తల్లి సంతానము ఉన్నవారే కాబట్టే కదా నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి దాన్ని ఎలా ఖండించాలో అర్థం కాక మౌనాన్ని వహించాట. ఆ కోలాహలుడులో కాస్త కోలాహలం తగ్గి, మరి ద్వితీయ ప్రశ్నకి ఉద్యుక్తులయ్యారు. సరే, ఈ ప్రశ్న కాదు, మరొక ప్రశ్న వేయండి చూద్దామన్నట్ట కోలాహలం. సరే, యామునుల వారు ఎంత వారికి పాండిత్యం ఉన్నదో, ఎటువంటి వారినైనా ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసు. అంత గొప్ప మహాపాండిత్యం. ఎందుకంటే వారు వారి తాతగారైనటువంటి నాథమునుల వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి.
వారి పరంపర ఏమిటి అంటే గురువులు మనకు తెలియజేసినట్టుగా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి నుండి ఆ పరంపర ఆరంభమైంది కదా. ఈయన ద్వితీయ ప్రశ్న వేశారు ఆ పాండిత్యంతో. చోళరాజ్ఞాతు ధార్మిక, అంటే ఈ చోళ మహారాజు చాలా ధార్మికుడండి. దాన్ని ఖండించమనండి చూద్దాం కోలాహలుండి. ఒకవేళ చోళరాజు ధార్మికుడు కాదు అని ఈయనేమన్నా నిరూపిస్తే అక్కడే కోలాహలుడికి శిరచ్ఛేదం అయిపోతుంది. కాబట్టి మౌనాన్ని వహించారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక మూడవ ప్రశ్న మిగిలి ఉంది. ఈ మూడవ వాక్యం కూడా వీరు చెప్పాలి. ఏం చెప్తారో అని అందరూ కూడా ఎదురు చూస్తున్నాడు. కోలాహలుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాజపత్ని పతివ్రత అన్నారట. అంటే అక్కడే ఉన్నది రాజపత్ని, చోళ మహారాజు యొక్క పత్ని కూడా అక్కడే ఉన్నది. ఈమెడ ఎంతో పతివ్రత ధర్మము కలిగినటువంటి వారు అన్నారు. ఇక నోరేమి ఎత్తగలడండి? ఆ మాటని ఖండించగలిగేటువంటి ధైర్యము రవ్వంతా కూడా లేదు అక్కడ ఉన్నటువంటి కోలాహలుడికి. కోలాహలుడు కాస్త కోలాహల రహితుడైపోయి మౌనం వహించాడు. అప్పుడు రాజపత్ని అన్నారట, ఆళవందార్, చూశారా మనల్ని పాలించడానికి వచ్చారీన. అంటే అర్ధరాజ్యాన్ని వారు స్వీకరించారు. రాజు ఉన్న మాటగా అర్ధరాజ్యాన్ని ఇచ్చారు. ఆ అర్ధరాజ్యాన్ని స్వీకరించి నాథమునుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. అదే విధంగా మరొక చిన్న అంశాన్ని కూడా వారి జీవితాంశంలో గురువుల యొక్క ఆశీస్సులతో మీ ముందు నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ సంఘటన అంతా జరగడానికి ముందుగా ఆళవందార్ల వారు గురుకులంలో చదువుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో రాజుకు తెలియకుండానే మధ్యవర్తులుగా ఉన్నటువంటి కొందరు వీరి గురుకులాన్ని కూడా కప్పం కట్టమనేవారు. పాపం గురుకులాన్ని నడిపేటువంటి గురువులు ఏ విధంగా కప్పం కట్టగలరు? ఈ కాలంలో లాగా మనం ఏదో విద్యాలయాలకి వెడితే చాలా పెద్ద పెద్దవైనటువంటి ధనాలు ఫీజుల రూపంలో చెల్లించడం అనేటువంటిది మన గురుకుల వ్యవస్థలో ఏమాత్రం కూడా లేదు. ప్రతి శిష్యుడు కూడా తన గురువు గారి దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేస్తూ ఉంటే ఆ ఉపనయన సమయంలో చెప్పేటువంటి ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. అంటే ఆ గురువు గారి చెప్పినటువంటి మాటలను చక్కగా అధ్యయనం చేయడం, నేర్చుకోవడం. సదారణ్యా సమిధ ఆహారోద కుంభంచ ఆచార్యాదీనో వేదమతీష్వ మమ హృదయం హృదయంతే అస్తు మమ చిత్తం చిత్తేన అన్వేహి. ఇలా ధర్మాలు ఉండేవి గురుకుల. ఆ ధర్మాల్ని పాటిస్తూ వారు చక్కగా నడిపేటువంటి. మరి అలాంటిది ఆ గురువు గారికి కూడా నిద్రలేచి అలా భిక్షాటనకి వెళ్ళి వచ్చినటువంటి ద్రవ్యంతో ఆ గురుకుల విద్యార్థులందరికీ అంత ఆహారం పెట్టి ఆయన కూడా వైశ్వదేవాది యజ్ఞాలన్నీ కూడా చేసుకొని అంత ఆహారం తీసుకోవడమే తప్ప ధన సముపార్జన అనేటువంటిది ఉండేది కాదు. మరి ఎలా కప్పం కట్టారు? అటువంటి సందర్భంలో ఈ రాజభటులు రాజుగారికి తెలియకుండానే వచ్చి వీరి దగ్గర కప్పం తీసుకొని వెడుతూ ఉంటే ఒక పత్రం ఇచ్చారట కప్పం కట్టం. ఆళవందారుల వారు ఆ పత్రం తీసుకొని చించేసి వారికి ఇచ్చేశారు. ఏమిటి ఇంత గర్వంతో ఇలా చేస్తారా అని వాళ్ళు వెళ్ళి రాజుగారికి, అయ్యా వీరు ఈ విషయం చెప్పలా, ఏది కప్పం కట్టమన్నాను దానికి వ్యతిరేకించారని రాజుగారి దగ్గర చెప్పకుండా వేరొక కారణాలేవో వీరి మీద కాస్త కోపం వచ్చేటువంటి సందర్భ కారణాలేవో చెప్పి ఇలా మీరు యొక్క రాజపత్రికని ఆయన చించేశారు. అక్కడ ఉండేటువంటి ఆస్థాన పండితులు గాని రాజు గాని ఆయన ఎవరు ఏంటి ఏ ధైర్యంతో ఆయన చించారు వెళ్ళి రమ్మంటే ఆళవందారుల వారు ఒక చిన్న శ్లోకాన్ని పత్రం మీద లిఖించి వారికి పంపారు. నవయం కవయస్తు కేవలం నవయం కేవల తంత్ర పారగాహ అపితు ప్రతివాద వారణ ప్రకటాటోపవిపాటనే క్షమామ. అయ్యా మేమేం పెద్ద కవులం కాదు, మేమేమి గొప్ప శాస్త్ర పండితులము తంత్రపారగులము అంతకన్నా కూడా కాదు. ఎవరైతే శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యాలను రాజ విరుద్ధమైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటారో వారిని మాత్రం విడిచిపెట్టే వాళ్ళం కూడా అంతకన్నా కాదు. చాలా ధైర్యంగా ఈ శ్లోకాన్ని రాసి వారికి పంపారు. రాజుగారు కూడా ఆ శ్లోకాన్ని చదివి ఆంతర్యాన్ని తెలుసుకొని ఆ తరువాత ఈ గురుకుల వ్యవస్థలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని కూడా రాజు తెలుసుకొని వీరి ద్వారా ఆ కాలంలో గురుకుల వ్యవస్థని చాలా గొప్పగా స్థాపన చేశారట అప్పటి చోళరాజులు కూడా. చూడండి, ఇంత గొప్ప పరంపర, ఇంతకన్నా గొప్పవి ఒక అన్నం బాగా ఉడికిందా లేదా తెలుగు సామెత అంటారు, ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు.
అదే విధంగా ఇంత గొప్ప ఆళవందారుల యొక్క చరిత్ర ఎంత గొప్పది అనడానికి రెండు ఉదాహరణల కన్నా కూడా మనకేమి ఉదాహరణ కావాలి. అందుకనే వీరి పరంపర అనంతరం వచ్చినటువంటి రామానుజుల వారు కూడా ఇటువంటి వారి యొక్క పరంపరలో ఉన్నారు కదా. అందుకే చూడండి, గొప్పదైనటువంటి తిరుమంత్రాన్ని కూడా నా ఒక్కడికి అందితే కుదరదు, సకల జనావళందరికీ కూడా ఈ గొప్పదైనటువంటి భాగ్యం కలగాలని గోపురాన్ని ఎక్కి అందరికీ కూడా చెప్పినటువంటి మహానుభావులు భగవద్ రామానుజుల వారు. వారికి అంత గొప్ప సంస్కారము, లోక కళ్యాణదాయకమైనటువంటి సంకల్పం ఎలా కలిగింది అంటే వారి పూర్వాచారులు ఇంత గొప్పవారు కనుక ఇంత గొప్పవారైనటువంటి ఆ యామునుల వారి యొక్క, నాథమునుల వారి యొక్క, భగవద్ రామానుజుల వారి యొక్క పరంపరలో మధ్యమమణి అయినటువంటి ఆ ఆళవందారుల యొక్క జీవితంలో ఉండేటువంటి విశేషాలను భాగవతులందరితో పంచుకోగలిగేటువంటి ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి గురువులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి సప్రశ్రయ నమస్కారములు తెలియజేస్తూ